వెల్కమ్ టు ఏకేఎస్. మనం ఈరోజు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేటటువంటి ఈ చాప్టర్ గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మానవ మూలధనం అని చెప్పడం జరుగుతుంది. అంటే హ్యూమన్ క్యాపిటల్ మానవ మూలధనం అనేది మీనింగ్ అండి తెలుగులో. ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది ఫార్మేషన్ ఇన్ ఇండియా, మానవ మూలధనం అనేటటువంటిది ఇండియాలో ఎలా ఫార్మేషన్ అయ్యింది అనేటటువంటిది ఈ చాప్టర్ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ అనేటటువంటి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ తీసుకుంటే మనకు ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్లో వచ్చేటటువంటి మేజర్ వన్ ఏంటి అని అంటే విద్య అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంటే మాత్రమే మన యొక్క సొసైటీ అనేటటువంటిది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేటటువంటి దాంట్లో విద్య అనేటటువంటిది ఇక్కడ కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విద్య అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి అని అంటే స్కిల్ ఉన్నటువంటి లేబర్ ఫోర్స్. అంటే స్కిల్ అనేటటువంటిది ఎలా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనేటటువంటిది ఫార్మర్ అనేటటువంటి ఈ పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి ఇక్కడ మనం కొన్ని స్కిల్స్ అనేటటువంటిది నేర్పియాలి. స్కిల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ వచ్చినటువంటి ఫార్మింగ్ మెథడ్స్ కానివ్వండి, దీనికి టెక్నాలజీ యూస్ చేయడం కానివ్వండి, లేకుంటే ఇన్నోవేషన్ మెథడ్స్ అనేటటువంటిది యూస్ చేయించడం కానీ, వీటన్నింటినీ మనం ఎప్పుడైతే ఇక్కడ అగ్రికల్చర్ అనేది చేసామో అనంటే ప్రొడక్టివిటీ అనేటటువంటిది పెరగడం జరుగుతుంది. అందుకే ఎకానమిస్ట్స్ ఏమని చెప్తారు అని అంటే ఎడ్యుకేషన్ ఉంటే లేబర్ ఫోర్స్ అనేటటువంటి వాళ్ళు స్కిల్గా వర్క్ చేయడం వలన మన యొక్క ఇండియాకి ఎకానమీ పరంగా డెవలప్మెంట్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది హయ్యర్ ఎర్నింగ్స్కి మాత్రమే యూస్ కాకుండా కొన్ని సోషల్ బెనిఫిట్స్ అనేటివి కూడా ఉంటాయి. ఆ సోషల్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే సొసైటీ అనేటటువంటి ఈ సొసైటీని అంటే సమాజాన్ని అండర్స్టాండింగ్ చేసేటటువంటి కెపాసిటీని పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సొసైటీలో ఎకానమిక్గా బెటర్ ఛాన్సెస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటిది రావడం వలన ఎకానమీకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అనేటటువంటిది చెప్తారు. అందుకే ఇక్కడ ఎకానమిస్ట్స్ ఏం చెప్తారు అని అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనం సొసైటీలోకి తీసుకొని రావడం వలన ఎన్నో ఇన్నోవేషన్ టెక్నిక్స్ అనేటివి డెవలప్ అవుతాయి. తర్వాత పబ్లిక్ అనేటటువంటి వాళ్ళు ఎకానమిక్గా లేబర్ ఫోర్స్కి స్కిల్గా రావడం వలన ఇక్కడ యూజ్ అవుతుంది అని చెప్పడమే ఈ యొక్క ఎకానమిస్ట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, సొసైటీకి ఏమి కావాలి అనేటటువంటిది మనకి ఇక్కడ ఇంట్రడక్షన్లో చెప్పడం జరుగుతుంది. వాట్ ఈజ్ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాట్ ఈజ్ హ్యూమన్ క్యాపిటల్ అంటే మనము ఒక కంట్రీ అనేటటువంటి ఈ కంట్రీని తీసుకుంటే ఫిజికల్ క్యాపిటల్ అనేటటువంటివి వస్తాయి. తర్వాత నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటివి కూడా రావడం జరుగుతుంది. ఫిజికల్ క్యాపిటల్ అని అంటే మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, వీటన్నిటిని అంటే ఫ్యాక్టరీస్ని, ల్యాండ్ని, వీటన్నిటిని మనం ఫిజికల్ క్యాపిటల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హ్యూమన్ క్యాపిటల్ అని అంటే ఇక్కడ వచ్చేటటువంటి ఇంజనీర్స్ని, డాక్టర్స్ అనేటటువంటి వాళ్ళని, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేటటువంటి సైంటిస్ట్ అనేటటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనం హ్యూమన్ క్యాపిటల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్గా రావాలి అని అంటే మనకిక్కడ కొంతమంది ప్రొఫెషనల్స్ అనేటటువంటి వాళ్ళు, ప్రొఫెసర్స్ అనేటటువంటి వాళ్ళు మనకిక్కడ అవసరం అవడం జరుగుతుంది. అంటే ఈ ఇంజనీర్లు అవ్వాలన్నా, డాక్టర్లు అవ్వాలన్నా, సైంటిస్టులు అవ్వాలన్నా కూడా మ్యాండేటరీగా ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది హ్యూమన్ రిసోర్సెస్ అనేటటువంటి వాళ్ళు ఉండాల్సిందేది కదండి. అంటే హ్యూమన్ రిసోర్సెస్ హ్యూమన్ క్యాపిటల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. అదేవిధంగా ఫిజికల్ క్యాపిటల్గా అంటే ఫిజికల్గా మనకు కనపడేటటువంటి వాటిని మనం ఫిజికల్ క్యాపిటల్గా చెప్పడం జరుగుతుంది. ఒక ఫ్యాక్టరీ కానివ్వండి,
కానివ్వండి, ఒక ల్యాండ్ కానివ్వండి, ఒక వెహికల్ కానివ్వండి, వీటన్నిటి ఏంటంటే ఫిజికల్గా మనకు అబ్జర్వ్లో రావడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఇంజనీరింగ్ అనేటటువంటి పర్సన్ ఫిజికల్గా మనకు కనబడినప్పటికీ కూడా అతడి నాలెడ్జ్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనపడడం జరగదు. అంటే హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది విజిబిలిటీ అనేటటువంటిది కనపడినప్పటికీ కూడా నాలెడ్జ్ అనేటటువంటిది విజిబుల్గా ఉండదు అనేటటువంటిది చెప్తారు. ఇక్కడ ఫిజికల్ క్యాపిటల్ అయినామో అని అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఫిజికల్గా కనపడే వాటిని మనం ఫిజికల్ క్యాపిటల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే మనం హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. అవి ఏంటంటే వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అని, అంటే హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది మానవ మూలధనం రావడానికి కావలసినటువంటి సోర్సెస్ ఏమిటి, తర్వాత ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ, అంటే మానవ మూలధనానికి తర్వాత ఇక్కడ ఎకానమిక్ గ్రోత్కి అంటే ఆర్థిక అభివృద్ధికి ఇక్కడ ఏమన్నా సంబంధం ఉందా అనేటటువంటిది అడుగుతున్నారు. తర్వాత ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ లింక్డ్ టు మ్యాన్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆర్ యాజ్ ఇట్ నౌ కాల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్, అంటే ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది మానవుల యొక్క అభివృద్ధికి, మానవుడికి అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడానికి ఇది యూజ్ అవుతుందా అనేటటువంటిది, అంటే మానవ మూలధనం మానవ అభివృద్ధికి యూజ్ అవుతుందా అని చెప్పడం జరుగుతుంది. తర్వాత వాట్ రోల్ క్యాన్ ద గవర్నమెంట్ ప్లే ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా, మానవ వనరుల అభివృద్ధికి మానవ మూలధనం పెరగడానికి మన భారతదేశంలో ఇక్కడ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్ మనకు 4 సబ్ టాపిక్స్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్ మానవ వనరుల అనేటటువంటి మానవ మూలధనం అనేటటువంటి దానికి సోర్సెస్ అనేటటువంటిది ఏది, దానికి ఎకానమీకి ఉండేటటువంటి డెవలప్మెంట్కి ఉండేటటువంటి సంబంధం ఏమిటి, అదేవిధంగా మానవ మూలధనం మానవ వనరుల అన్ని అభివృద్ధికి అన్ని రంగాల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందా, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్కి ఇక్కడ ఉండేటటువంటి మానవ వనరుల అభివృద్ధిలో అంటే మానవ మూలధనం అనేటటువంటిది ఫార్మేషన్ చేయడంలో వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది చూద్దాం. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మానవ మూలధనం అనేటటువంటి దానికి ఇక్కడ వనరులు ఏమిటి అనేటటువంటిది చూద్దాం. సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ బేసిక్గా ఇక్కడ ఉండేటటువంటి మానవ వనరులు అనేటటువంటి మూలధనానికి సోర్సెస్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సిడర్ ది యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ విద్యారంగంలో పెట్టుబడి పెట్టడాన్ని, అంటే విద్యారంగము విద్యాభివృద్ధి కోసము మనం చేసేటటువంటి పెట్టుబడిని, మనం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్కి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని అంటారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే ఆరోగ్య రంగంలో మనం పెట్టుబడుల్ని, ఆరోగ్య రంగంని అభివృద్ధి చేయడానికి మనం చేసేటటువంటి ఖర్చుని కూడా ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్కి సోర్సెస్గా చెప్తారు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మానవ వనరులకి మనం జాబ్ ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత మైగ్రేషన్ అనేటటువంటిది, ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ప్రజెంట్ మన ఇండియాలో ఒక వర్క్ చేయడానికి ఒక పర్టికులర్ స్కిల్ లేనటువంటి వర్క్ ఫోర్స్ ఇక్కడ లేదు అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే వేరే కంట్రీ నుంచి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండేటటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా కూడా అంటే నాలెడ్జ్ ఉండేటటువంటి పర్సన్ ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి, అంటే ఒక దేశంలో నుంచి ఇంకొక దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది అని అంటారు. బేసిక్గా ఇక్కడ ఏంటి అని అంటే
మనకు ఇక్కడ మన పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద మనకిక్కడ మనకు స్పెండ్ చేయడం జరుగుతుంది పిల్లల మీద. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎడ్యుకేషన్ మీద ఎందుకు ఇక్కడ ఫ్యూచర్లో మనము ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈ ఎడ్యుకేషన్ అనేటటువంటిది యూజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే మన పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ అనేటటువంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ మీద చేసేటటువంటిది ఇంక్రీజ్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే హెల్త్ అంటే ఆరోగ్యం మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే హాస్పిటల్స్ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీస్ని పెంచడం కానివ్వండి, మానవునికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఆరోగ్య అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ ఆరోగ్య అవసరాలని డెవలప్ చేయడానికి మనం ఖర్చు చేసేటటువంటి దాన్ని కూడా హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది ఫార్మేషన్కి అవసరం అవుతుంది అని అంటారు. ఎందుకు అని అంటే లేబర్ ఫోర్స్ అంటే శ్రామికులు అనేటటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇక్కడ ఆర్థికంగా వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు చేసి ఆర్థిక అభివృద్ధి చేయడానికి ఇక్కడ వాళ్ళు రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటే వ్యాక్సినేషన్ అంటే ఇక్కడ వ్యాధి రావడానికంటే ముందే అంటే క్యూర్ చేయడానికి వ్యాధి రాకోవడానికంటే ముందే మనం ప్రికాషన్గా తీసుకునేటటువంటి ఈ యొక్క ప్రివెంటివ్ మెడిసిన్ కానీ తర్వాత క్యూరేటివ్ మెడిసిన్ ప్రివెంటివ్ మెడిసిన్ క్యూరేటివ్ మెడిసిన్ అంటాయి. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే వ్యాక్సినేషన్ అంటే వ్యాధి రావడానికంటే ముందు వేసుకునేటటువంటి మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అనేటటువంటి వ్యాధి మనకు రాకుండా ఉండడానికి పోలియో చుక్కలు అనేటటువంటిది వేయించుకుంటాం. అంటే వ్యాధి రావడానికంటే ముందే మనం వేసేటటువంటి మెడిసిన్ని ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం. వ్యాధి వచ్చిన తర్వాత మనము వేసుకునేటటువంటి మెడిసిన్ని క్యూరేటివ్ మెడిసిన్ అని అంటాం. తర్వాత సోషల్ మెడిసిన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే సోషల్ మెడిసిన్ అంటే ఇక్కడ హెల్త్ లిటరసీ మీద ఆరోగ్యం మీద ప్రజలందరికీ అవగాహన కలిగించడాన్ని మనం సోషల్ మెడిసిన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రివెంటివ్ మెడిసిన్ అని క్యూరేటివ్ మెడిసిన్ అని సోషల్ మెడిసిన్ అనేటటువంటివి ఈ 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్ వస్తుంది. ఈ సోషల్ మెడిసిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే డ్రింకింగ్ వాటర్ అనేటటువంటిది మనకు అందరము తాగుతూ ఉన్నాము. అంటే ప్యూరిఫికేషన్ చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఉంది అని అనుకుంటే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అనేటటువంటి అవేర్నెస్ మీకు సోషల్ మెడిసిన్ ద్వారా తెలుస్తుంది. శానిటేషన్ ఫెసిలిటీస్ అనేటటువంటివి బాగా ఉన్నాయనంటే ఇది పబ్లిక్ హెల్త్ని ఇంక్రీజ్ చేస్తుంది అని అంటారు. దీన్ని మనం ఏమని చెప్తాము అని అంటే సోషల్ మెడిసిన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ ఫార్మ్స్ స్పెండ్ ఆన్ గివింగ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ సంస్థలు అనేటటువంటివి వాళ్ళ యొక్క ఉద్యోగస్తులు అనేటటువంటి వాళ్ళకి ఇక్కడ జాబ్ ట్రైనింగ్ కోసము ఖర్చు చేసేటటువంటి అమౌంట్ కూడా మనం ఇక్కడ మానవ మూలధనం ఏర్పాటు కావడానికి ఇది ఒక సోర్స్గా రావడం జరుగుతుంది. ఎందుకు అని అంటే అందులో ఉండేటటువంటి వర్క్ ఫోర్స్కి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ పెంచుకోవడానికి వాళ్ళ స్కిల్ అనేటటువంటిది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అంటే ఇలా స్కిల్ అనేటటువంటిది పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ అనేటటువంటిది ఆర్థికంగా అభివృద్ధి జరగడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే కొంతమంది ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. అంటే వలస వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏంటి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి విలేజెస్లో గ్రామాలలో వీళ్ళకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు దొరకకపోతే ఆ ఉపాధి అవకాశాల కోసం చాలామంది వ్యక్తులు ఇక్కడ పట్టణానికి వలస రావడం జరుగుతుంది. అదే నాలెడ్జ్ ఉండేటటువంటి పర్సన్స్ అంటే డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, తర్వాత ఇంజనీర్స్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్కి వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీస్ రావాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఉండేటటువంటి వేరే దేశాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్నే ఇక్కడ మైగ్రేషన్ అంటే నేను ఫస్ట్ విలేజెస్లో చెప్పినటువంటి దాంట్లో తర్వాత దేశాలకి వలస వెళ్ళడంలో కానీ రెండింట్లో కూడా ఇక్కడ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే
ఎక్స్పెండిచర్ ఆన్ మైగ్రేషన్ అనేటటువంటిది కూడా ఇక్కడ మానవ మూలధనం ఏర్పాటు కావడానికి ఒక కారణం అవుతుంది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి అని అంటే పీపుల్ స్పెండ్ ఆన్ అక్వైర్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది లేబర్ మార్కెట్. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ మూలధనం ఏర్పాటు కావడానికి కూడా ఒక రకమైనటువంటి కారణం అవుతుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా జావా అనేటటువంటిది ఇక్కడ నేర్చుకుంటున్నారు అని అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత జావా అనేటటువంటి దాని బదులు ఒరాకిల్ అనేటటువంటి ఈ లాంగ్వేజ్కి డిమాండ్ వస్తుంది అని అనుకుందాం. అంటే ఇక్కడ మనకు ఫ్యూచర్లో ఒరాకిల్ అనేటటువంటి ఈ లాంగ్వేజ్కి డిమాండ్ వస్తుందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒరాకిల్ అనేటటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ మీద ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ కూడా ఒరాకిల్కే ఎక్కువ డిమాండ్ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఒరాకిల్లో కోచింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రావడం వలన కూడా ఇక్కడ మానవ వనరులు ఇక్కడ ఏర్పాటు కావడానికి మానవ వనరుల మూలధనం ఏర్పాటు కావడానికి ఇక్కడ యూజ్ అవుతోంది అనేటటువంటిది. సో బేసిక్గా మనం ఇక్కడ ఉండేటటువంటిది సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం తీసుకున్నాము అని అంటే గిన ఇక్కడ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, తర్వాత మైగ్రేషన్ మీద, తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఇండస్ట్రీస్, జాబ్ ట్రైనింగ్స్కి వాళ్ళు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా మనం సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ ఏంటి అని అంటే గిన ఫిజికల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏమిటి, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏమిటి చెప్పడం జరిగింది. ఫిజికల్ క్యాపిటల్ అని అంటే గిన వర్చువల్గా మనకు కనబడేటటువంటి దాన్ని మనం ఫిజికల్ క్యాపిటల్గా ల్యాండ్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేటటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, వీటన్నింటినీ మనం ఫిజికల్ క్యాపిటల్. డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ద నెక్స్ట్ వన్ లాయర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ మనం హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బస్సు ఉంది అని అనుకుందాం. ఈ బస్సు ఉంది అని అనుకుంటే గిన ఈ బస్సు నడపడని ఇక్కడ మనం ఫిజికల్ క్యాపిటల్గా చూస్తాం వెహికల్ని. కానీ అందులో ఉండేటటువంటి డ్రైవర్ అనేటటువంటి ఈ పర్సన్ని మనం హ్యూమన్ క్యాపిటల్గా చూడడం జరుగుతుంది. డ్రైవర్ నాలెడ్జ్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనబడదండి. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది విజిబుల్గా మనకు ఉండదు, ఇక్కడ ఫిజికల్ క్యాపిటల్ మాత్రమే విజిబుల్గా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే గిన హ్యూమన్ క్యాపిటల్ ఎకానమిక్ గ్రోత్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ దగ్గరికి మనం వద్దాం. హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది ఇక్కడ మనం తీసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే గిన టు ఇంక్రీజ్ ద రియల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ న్యాచురల్లీ. అంటే ఇక్కడ ఒక కంట్రీ యొక్క న్యాచురల్ ఇన్కమ్ అనేటటువంటిది ఇక్కడ ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేటటువంటిది న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది అని అనుకుంటే దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి అని అంటాం. ఇది ఎలా పెరుగుతుంది అని అంటే గిన మనము ఎప్పుడైతే ఇక్కడ మానవ వనరులకి సరైనటువంటి విద్యా అవకాశాలని మనం కల్పించాము అని అంటే అప్పుడు ఇక్కడ పెరగడం జరుగుతుంది. నేను ఇంతకు ముందే చెప్పిన ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉండేటటువంటి పర్సన్ ఇక్కడ ఎక్కువగా ఎకానమిక్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఫార్మర్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు, ఒక సాఫ్ట్వేర్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు. ఫార్మర్ అనేటటువంటి ఈ పర్సన్ ఇక్కడ ఇన్నోవేటివ్ మెథడ్స్ని యూజ్ చేసి అగ్రికల్చర్ని పర్ఫామ్ చేసినాడు అని అంటే ఇతడు కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ అనేటటువంటి ఈ పర్సన్కి స్కిల్స్ ఎక్కువ ఉండడం వలన ఇక్కడ స్కిల్ లేనటువంటి లేబర్ కంటే ఎక్కువగా కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఎకానమీకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫార్మర్ అయినా తర్వాత సాఫ్ట్వేర్ పర్సన్ అయినా ఎవరైనా కూడా వీళ్ళిద్దరూ కూడా హెల్త్ అనేటటువంటిది బాగా ఉంటేనే వీళ్ళు ఎకానమీకి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ హెల్త్ అనేటటువంటిది ఎప్పుడైతే వీళ్ళకి హెల్త్ అనేది సరిగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఇక్కడ లేబర్ ఫోర్స్ సప్లై అనేటటువంటిది కాన్స్టాంట్గా జరగడం జరుగుతుంది. మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి
ఇది ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటి ఇంపార్టెన్స్ని ఎప్పుడు తెలుసుకుంది అని అంటే గిన ఇక్కడ ఉండేటటువంటి 7th 5-year ప్లాన్ అనేటటువంటి ఈ ప్లాన్లోనే మనం ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ ఇంపార్టెన్స్ని తెలుసుకోవడం జరిగింది. అందుకే 7 క్యాపిటల్ అనేటటువంటి దానికి ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేటటువంటిది మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటిది ప్రధాన అజెండాగా 7 5-year ప్లాన్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ అనేటటువంటివి అప్పటి నుంచి అంటే 7th 5-year ప్లాన్ నుంచి మనం ఏం చేయడం జరిగింది అని అంటే హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్మెంట్ చేయడానికి అంటే హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఖర్చు చేయడం, తర్వాత ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి, మానవ వనరులకి సరైనటువంటి జాబ్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడానికి కాస్త ఖర్చుని మనం ప్రధానంగా వీటికి అలొకేట్ చేయడం జరిగింది. అంటే 7th 5-year ప్లాన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటిది మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది.